నమస్తే. నమస్తే అండి. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగా చేస్తున్నారని చెప్తానండి. సో మీకైతే నచ్చింది ప్రభుత్వం బాగా. సో జగన్ గారు ఏమంటారంటే ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, ప్రజలంతా భయంతో బతుకుతున్నారు, రోడ్ల మీద రావాలి బయటకు రావాలంటే అన్నారు జగన్ గారు. ఆహా, అది తప్పండి. ఈయన చేసేది చాలా బాగుంది. ఓకే. అసలు ఆడవాళ్ళకి చాలా ఇదిగా ఉందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కావాల్సింది. అది ఆయన గురించి చెప్పాలన్నా కూడా చెప్పాలనిపిస్తుంది అనమాట. అంత సంతోషం. సరే, మరి జగన్ గారు ఈ మధ్య గట్టిగా చెప్తుంది అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు. ఆయన మార్చడానికి కుదరదండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇదిగా చేస్తున్నారండి. మేము టీవీలో వాటిల్లో చూస్తున్నాము. అసలు ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం అది కంప్లీట్ చెయ్యాలని సర్వశక్తిలో ప్రయత్నిస్తున్నారండి. 76 ఏళ్ల వయసు ఇప్పుడు ఆయనకి. అది ఈ వయసులో కూడా 5 నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా పని రాక్షసుడు అని అంటారు మన చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకి పాదాభివందనాలు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అంటున్నారు జగన్ గారు. లేదండి, ఆయన ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన వయసు ముందు ఈయన ఎంత అండి. 2 ఏళ్లలోనే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, కూటమి ప్రభుత్వం అంటున్నారు ఆయన. అంతే. అలా కాదు. ఓకే. ఏం ఫెయిల్ అవ్వలేదండి, ఆయనది ఫెయిల్ అయింది. ఆయన ఫెయిల్ అయింది కూడా ఓడిచ్చారు. నిదర్శనం. పాదయాత్ర చేస్తారంట జగన్ గారు. ఏమి చేసినా అండి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఇచ్చేసేది లేదు. వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా ఆయనే సీఎం. చివరికి అమరావతి వర్సెస్ జగన్ గారు చెప్తున్న మావిగన్ దేనికి మీ ఓటు అంటే రాజధానిగా? అమరావతిగా జగన్ గారు చెప్తున్న 3 రాజధానులుగా ఇది ఎవరో అమరావతికి. చర్చ అంతా కూడా అమరావతి వర్సెస్ మావిగన్ మీద నడుస్తుంది. మీరు వినే ఉంటారు. విన్నాను. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అతను ఒక పిచ్చోడండి, కాకపోతే అతనికి అభిమానులు ఉన్నారు. మావిగన్ అంటే ఇక అసలు ఆ పేరే ఒక ఏదో వింతగా ఉంది. ఫస్ట్ రోజు అసలు ఆ వర్డ్ విన్నప్పుడు, నేను వేరే వాళ్ళ నోట్లో విన్నప్పుడు అసలు ఇలాంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందబ్బా అని నేను అనుకున్నాను. అంటే అంత వింత మనిషి ఆయన. ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే జనాలకు కూడా అర్థం కాని కాన్సెప్ట్ అంటే జగన్ అనే వ్యక్తి ఒక మైండ్ గేమర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే మనిషి ఫర్ సపోజ్ జనాల్లోకి మంచి చేసి వెళ్ళాలనుకుంటాడు. అలాగే ఈ జగన్ అనే వ్యక్తి ఏంటంటే మంచి చేయడానికి అతను పిల్లికి బిచ్చం పెట్టిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కాబట్టి అతను జనాల్లోకి వెళ్ళాలంటే వెళ్తే ఎవడో ఒకటికి సాయం చేయాలి. సాయం చేయడానికి ఆయన జేబులోంచి డబ్బులు తీయడు. కాబట్టి ఏంటంటే కాంట్రవర్సీని వాడుకుంటాడు. ట్రోలింగ్స్ మనం జనాలు అంటే ఏదో ఒక పిచ్చి వర్డ్ ఒకటి వాడతాడు, దాన్ని మనం ఆటోమేటిక్గా ట్రోల్ చేస్తూ ఉంటాం. అతనికి జనాల్లో ఉండడం కావాలి, అది ఎలా ఉన్నామో అనేది అనవసరం. జనాలు ఈ ట్రోలింగ్స్ని వాడుకుంటున్నాడు అతను. మీరు ముందు చెప్పినట్లుగా ఆయన కూడా అభిమానులు ఉన్నారని 40% ఉన్నారు ఆయన అభిమానులు, 40% అభిమానులు. వాళ్ళు బట్టి దీన్నే చేస్తున్నారు. మావిగన్ పోస్టుల మీద పోస్టులు పెడతారు. అంతే కదా. ఇప్పుడు మంచి కన్నా చెడుకి బలం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రామాయణ కాలం నుంచి, మన పురాణాల కాలం నుంచి ఉన్నదే. ఇప్పుడు రావణాసుడిని అంతం చేయాలంటే ఒక రాముడు ఒకడే వెళ్తే సరిపోలేదు, రాజ్యాలన్నీ కలిసి అయిపోయింది కదా. ఇప్పుడు లోక్సభలో పెట్టి మరి దాన్ని బిల్లు పాస్ చేసుకుని వచ్చారు. దాన్ని అధికారికి ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ చేసే వాళ్ళందరికీ అండగా ఉన్నాడు ఈయన. క్రిమినల్స్ అంతా క్రిమినల్స్ అనే వాళ్ళు వైట్ కాలర్ పర్సన్స్లా బయట జనాల్లో తిరుగుతున్నారు. ఎవడో క్రిమినల్ ఎవడికాడు చూడడానికి చాలా డీసెంట్గా ఉంటాడు. ఇప్పుడు నాకులా గడ్డం పెట్టుకున్న ఓడు మంచోడు కాదు. చక్కగా తెల్ల చొక్కా వేసుకొని డీసెంట్గా క్రాప్ చేసుకొని ఉన్నాడు మంచోడు అంటే అలాగా. ఒక్కటే ప్రశ్న అన్న, ఇబ్బంది పెట్టను. అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు? అమరావతి. ఎందుకు అమరావతికి అంటే ఒక మాటలో? యాక్చువల్గా నేను అమరావతికి సంబంధించి కొన్ని రూల్స్ చదివాను నేను. అంటే మన స్టేట్ విడిపోయినప్పుడే నేను ఆ విషయం గురించి చదివాను. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే స్టేట్కి సెంటర్ ఆఫ్ ద పాయింట్ అయి ఉండాలి, దానికి డెవలప్మెంట్ అయిన బస్ స్టేషను, బాగా వాణిజ్యంగా అభివృద్ధి చెందిన రైల్వే స్టేషను, అభివృద్ధి చేయడానికి అనుకూలంగా ఉన్న ఎయిర్పోర్టు, ఇవన్నీ అనుకూలంగా ఉండాలి. దాన్ని రాజధాని కట్టడానికి సరైన కావాల్సినంత స్థలం కావాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. స్టేట్కి సెంటర్ ఆఫ్ ద పాయింట్లో ఉంది. నదీ తీరం కావాలి, రాజధాని కట్టడానికి తర్వాత నడపడానికి ఎక్కువ వాటర్ అవసరం. నదీ తీరం కావాలి, పక్కనే నది ఉంది. దాదాపుగా అక్కడ ఉన్న 9 పాయింట్స్లో 8 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. దాంట్లో నేను 9 పాయింట్స్ చదివాను.
ఒక రాజధానికి ఉండాల్సిన రూల్స్ ఏంటి అనేది. అందులో 8 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి, అది చూసుకున్నాడు. ఇంతకన్నా బెటర్ ఛాన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే అమరావతి అనేది హిస్టారికల్గా పేరున్న ప్రాంతం. అయితే ఇక్కడ ఒకే ఒక చిన్న ఇదేంటంటే బాగా వ్యవసాయం పంట పండే నేల, అది ఇప్పుడు లేదు అనేది ఒకటి మైనస్. కానీ దాన్ని మనం ఏం చేయలేం, ఎందుకంటే స్థలం అనేది అమరావతి డ్యామ్ షూర్ దానికన్నా ఇంకో బెటర్ ప్లేస్ అనవసరం. ఇంకో బెటర్ ప్లేస్. మీ ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా పనిచేసిన ప్రభుత్వం మన దేశంలోనే లేదు. దాని గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. కానీ ప్రభుత్వం గురించి ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్షవాద లేకపోయినా కూడా ప్రతిపక్షంగా ఉన్న వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు ప్రజలకు ఎక్కువ వెళ్తుంది. ప్రభుత్వం నుంచి ఎవరు దాన్ని ఖండించట్లేదు అంటారు ముఖ్యమంత్రి గారు. అదైతే వాస్తవమే. వీళ్ళంతా ఇళ్లలో పడుకుంటున్నారు లీడర్లు అందరూ. వాళ్ళు అసలు ఏ విధంగానూ కంటెస్ట్ చేయటల్లా. వాళ్ళకేమన్నా మరి భయం వేస్తుందో ఏందో అర్థం కావట్లా. వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారేమో అర్థం కావట్లా. వస్తారని కాకపోయినా కానీ ఇప్పుడు లోకల్గా ఉంటారు. అందుకని నేను మొన్న కూడా చెప్పినా మీకు, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. దట్స్ ఆల్. సో ప్రభుత్వం అయితే నేను క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ నుంచి ప్రభుత్వం గురించి అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జైలుకి పంపిస్తారంట. ప్రభుత్వం ఒక్కటే చాలండి, ప్రభుత్వం ఒక్కటే చాలు. ప్రజల మీద కూడా చేస్తున్నారు. ప్రజల మీద చేసే వాళ్ళని కూడా వాళ్ళు జైలుకి పంపించాలి. లేదంటే ముందు ఇక్కడ ఈ స్టేట్లో ఈ గవర్నమెంట్ అయినా సరే జనాలు ఫ్రీగా తిరగడానికి భయపడతారు. సో ప్రశ్నించే గొంతుకును నొక్కేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఒకటిల్లా వాళ్ళు బయట అనేక రకాలుగా నొక్కుతున్నారు. అంతేగాని కూటమి ప్రభుత్వం నొక్కలేదు. కూటమి ప్రభుత్వం చాలా ఫ్రీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో చాలా ఫ్రీగా మసులుకుంటున్నారు. ఈ రావణ కాష్టం అంటే కుల ప్రాతిపదికలు తీసుకొచ్చి వాళ్ళు చాలా చండాలం చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇది ఎక్కడిది కాదు, ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ ఇది. చివరిగా అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది కాబట్టి మీ ఓటు దేనికి అంటే? నేను ఓటేసేది అమరావతికే. మావిగానికి ఎందుకు వేస్తాను? అమరావతికే నా ఓటు. ఎందుకు అమరావతికే అంటే మీరు? అమరావతి అనేది క్యాపిటల్ సిటీ అండి. క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 25% కంప్లీట్ అయిపోయింది. 25 to 30%. అది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి మళ్ళీ మావిగన్ అనేది ఎట్లా వస్తుంది? వీళ్ళకి ఇంకా 3 years టైం ఉంది. ఈ 3 yearsలో వాళ్ళు ఎంత కంప్లీట్ చేస్తారో తెలియదు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారో తెలియదు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మళ్ళీ ఖర్చు పెడతాం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి సాధ్యం కాదు. రాజధాని అంశంలో అంటే రాజధాని అయితే ప్రస్తుతానికి బాగానే వర్క్ నడుస్తుందండి. ప్రభుత్వం కూడా బాగానే ఉన్నాయి. ఏంటంటే కొన్ని పథకాలు చాలా లేటు, అంటే జగన్ గవర్నమెంట్కున్న ఇప్పుడున్న గవర్నమెంట్కు కొన్ని పథకాలు, ఇప్పుడు తల్లి వందనం ఉంది, చాలా లేటు. లేని వాళ్ళకు అది ఇబ్బంది అయిపోతుంది. ఓటర్ది కూడా ఇప్పుడు ఇది అప్లికేషన్ పెట్టారు కదా, అది కూడా చాలా స్లో ఉందండి. మా ఊర్లో మేము విజయనగరంలో ఉంటాము, మాకు ఇప్పటి వరకు రాలేదండి. 5 రోజులు టైం ఉంది. 4 రోజులు టైం కానీ ఇప్పటివరకు ఫామ్స్ రాలేదు. దాని గురించి పట్టించుకునే నాదుడు కూడా లేడు. కొన్ని బాగాలేవండి అనకూడదు. కానీ సార్ రాజధాని అయితే జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదండి, ఆల్రెడీ కేంద్రం ఆమోదితమైన తర్వాత మార్చడానికి ఎలాగుంటుందండి. అమరావతి అయితేనే అందరికీ సేఫ్ అండి. ఇప్పుడు విశాఖపట్నం ఒకటి, కర్నూలు ఒకటి, అక్కడిక్కడ అంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడేమంటున్నారంటే జగన్ గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెడతారంట మావిగన్ అనే పేరుతో. అది కాని పని అండి. ఎందుకంటే ఇది ఇలాగుంటేనే బాగుంటుందండి. అందరికీ ఇది మధ్యలో ఉన్న ప్లేసు, నలుగురికి కూడా ఉపయోగపడేది. ప్రజల అభిప్రాయం కూడా ఇక్కడే బాగుందండి. అమరావతి బాగుంది. ఇప్పుడు కూడా వర్క్ కూడా బాగానే నడుస్తుందండి. సచివాలయం అన్నీ బాగానే ఉన్నాయండి. కానీ కొన్ని పథకాలు బాగలేవు, ఎందుకంటే గవర్నమెంట్ మొన్నే కదా వచ్చింది. దానివల్ల ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న లో బడ్జెట్. ఇప్పటికి చేసిన అప్పులు కూడా అలాగే ఉన్నాయి. మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది అంటే ఒక మాటలో? పర్లేదండి, 70% అయితే బాగానే ఉందండి. చివరికి అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు అంటే? అమరావతి అండి.